ఇప్పుడు మనం తంబదారిక కథ గురించి క్లుప్తంగా తెలుసుకుందాం. ఇదొక బౌద్ధ కథ. వేల మందికి మరణశిక్షలు అమలు చేసిన ఒక రాజతలారి గురించి. అతనికి చివరకు మంచిగతే దక్కింది, కాని అతను చేసిన కర్మ మాత్రం అతన్ని వదల్లేదు. అదేంటో చూద్దాం. మొదటగా తంబదారిక జీవితం. అతను రాజగృహంలో ఏకంగా 50 ఏళ్లపాటు తలారిగా పనిచేశాడు. అయితే పదవీ విరమణ చేశాకే అతనికి అసలు వేదన మొదలైంది. తను చంపిన వేల మంది ముఖాలు కళ్లముందు కదులుతుంటే పాపం కంటిమీద కునుకు లేకుండా పోయింది. ఇక రెండవది అతని జీవితంలో వచ్చిన మార్పు. అలా పశ్చాత్తాపంతో కుమిలిపోతున్నప్పుడు బుద్ధుని శిష్యుడైన సారిపుత్రుడు అతని ఇంటికొచ్చాడు. చూడు, నువ్వు ఎవరినీ ద్వేషంతో చంపలేదు కదా, కేవలం రాజు ఆజ్ఞను పాటించావు అని ధర్మాన్ని బోధించాడు. ఆ మాటలతో అతని మనసు శాంతించి వెంటనే జ్ఞానమార్గంలో మొదటి మెట్టెక్కాడు. చివరిగా కథలో అసలు ట్విస్ట్. సారిపుత్రుడిని పంపించి తిరిగి వస్తుండగా తంబదాలికను ఒక ఆవు పొడిచి చంపేసింది. జ్ఞానం పొందిన వెంటనే ఇలా జరగడమేంటి అనిపిస్తుంది కదూ. అయితే ఆ పుణ్యం వల్ల అతను తుషిత దేవలోకంలో పుట్టాడు. మరి ఆ ఆవెవరంటే పూర్వజన్మలో తను మోసం చేసి చంపిన ఒక స్త్రీ. ఆమె యక్షిణిగా మారి ఆవు రూపంలో వచ్చి తన పగ తీర్చుకుంది. అందుకే ఈ కథ మనకు చెప్పేది ఒక్కటే: పశ్చాత్తాపంతో ధర్మాన్ని ఆశ్రయిస్తే సద్గతి దొరుకుతుంది, కానీ చేసిన కర్మఫలితాన్ని మాత్రం అనుభవించక తప్పదు.